మనల్ని ప్రేమించి ఈ గొప్ప అవకాశం ఇచ్చిన కన్న తండ్రి దేవునికి వందనాలు. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు పాటలు పాడిన నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కొద్దిగా నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాం ప్రభువా. నీ సన్నిధిలో నీ చిత్త ప్రకారంగా మేము ముందుకెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ చిత్త ప్రకారంగా మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. మహోన్నతుడైన మా తండ్రి నీకు వందనాలు. జీవం కలిగిన మా దేవా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి కృప చూపించి మహిమ పొందమని, సమస్తమైన విషయాల్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండమని చెబుతున్న నాకుని నీ మాటల ద్వారానైనా నన్ను నేను సరి చేసుకునే భాగ్యం మాకు దయచ్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని మహాకృపను బట్టి మనందరం ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు చూపించిన దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని మాటలు అద్భుతాలు మనం నేర్చుకుని అర్థం చేసుకుంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, సాధారణంగా నేటి సమయంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో అంటే క్రైస్తవ ప్రపంచంలో ఎలాగుందంటే, మనుషుల యొక్క తీరు ఎలాగుందంటే, ఒక్కొక్కరు ఒక దారి, అంతేనా? ఒక్కొక్కరు ఒక దారి, ఎవరికల్లా గోడలు కట్టేసుకుని విశ్వాసాన్ని చూపిస్తున్నారు. క్రైస్తవులు అందరూ ఎలాగున్నారు? కొన్ని గోడలు కట్టేసుకొని అందులోనే జీవిస్తున్నారు. లేదండి? ఉన్నారా లేరా? ఒక్కొక్క శాఖ పెట్టుకొని, ఆ శాఖకి కొన్ని రూల్స్ పెట్టుకొని, ఆ రూల్స్‌కి తప్ప ఇంక వాళ్ళు ఏం చెప్పినా మనం వినరు. ఒకళ్ళు ఇద్దరు కాదండి, మహా పెద్ద పెద్దోళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, వాళ్ళు గోడ కట్టేసి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ అందులో బంధించేస్తున్నారు. ఎవరో ప్రహరీలో వాళ్ళే. ఎలాగైపోయింది నేడు క్రైస్తవ్యం అంటే, మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు ఆ గోడల పరిస్థితి ఎలాగుంటుందంటే, చూడండి, పల్లెటూరు ఉందా? పల్లెటూరులో సాయంత్రం అయితే ఎలాగుంటుందండి? అందరూ రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు కానీ, మన ఇంటికాడ ఉన్నప్పుడు కానీ అందరిని పలకరించుకుంటాం. పలకరించుకుని నీరసం కనపడితే ఏమంటాం? ఏమ్మా ఎలాగుంది, అలాగుంది, బాగాలేదా? ఎంత బాగా మాట్లాడుకుంటాం, బాగాలేదా? ఒకరికొకరు పలకరించుకునే స్థితి పల్లెటూరులోని. ఎలాగుంది మీ పరిస్థితి, బాగుందా? అయ్యో బాగోపోతే అక్కడ తీసుకెళ్ళి ఏదో ఒక సలహా ఇస్తాం. మరలా రెండోసారి కూడా ఏం చేస్తాం మనం? అడుగుతాం, ఏమైంది, బాగోలేదని అడుగుతాం. ఇది పల్లెటూరులో వాతావరణం. సిటీలో కూడా మ్యాక్సిమం మన ఏరియాలో మన వీధిలో ఉన్న వాళ్ళని అడుగుతాం, పక్క వాళ్ళు తెలియకపోవచ్చు. సాధారణంగా పక్కింటి వాళ్ళు కూడా మాట్లాడరు. ఎందుకని? ఎక్కువ బిజీ గురించి కాదు కానండి, సాధారణంగా బయట ఊర్లో వచ్చి ఉంటారు అక్కడ, అద్దెకి ఉంటారు కాబట్టి వీళ్ళకి వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఉండదు. కానీ ఎక్కువ శాతం పల్లెటూరులో పలకరించుకుంటారు. ఏంటి, సాధారణంగా పల్లెటూరులో ఎలా పలకరించుకుంటారో తెలుసా? పేరు పెట్టి పిలుచుకోరు, వరుస పెట్టి పిలుస్తారు. మామయ్య అని, అన్నయ్య అని, అక్క, చెల్లి, వదిన. బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది. కానీ ఈ నేటి క్రైస్తవులు ఆ విధంగా ఉండవలసిన వాళ్ళు. మనం సహోదరులుగా ఒకరికొకరు ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా పురుగొలుపుకుంటూ ఉండాలి సంఘాలలో. అంతేనా? కానీ నేటి క్రైస్తవ్యం ఎలాగైపోయిందంటే, చూడండి, నేటి సమాజంలో ఈ సిటీ కల్చరల్లో అపార్ట్మెంట్ కల్చరల్ తెలుసు కదండి. అపార్ట్మెంటు దూరంగా ఉంటుందండి. గట్టిగా అయితే ఎన్ని గజాల్లో ఉంటుంది? అటు ఇటు ఒక 10 సెంట్లు భూములు అనుకుందాం. 10 సెంట్ల భూమిలో ఎంతమంది కాపురం ఉంటారు? ఏం 10 మంది అండి? 10 సెంట్లలో కింద ఒక 6 పోర్షన్లు అనుకో, 6 అనుకో, అలా పైన ఎన్ని ఉంటాయి? 5. 30 ఫ్యామిలీస్, 30 కుటుంబాలు. అలాగే ఒక 5, 6 ఉంటే అపార్ట్మెంట్లు ఒక 150 కుటుంబాలు ఉంటాయి. బాగా గమనించండి. వీళ్ళందరికీ చుట్టూరు ఏముంటుంది? ప్రహారీ ఉంటుంది. బయట వాడు రావడానికి అస్సలు చాయిస్ లేదు. కాపలాదారుడు ఉంటాడండి. వాచ్మెన్ ఉంటాడు. బయట వాడు వెహికల్ కూడా లోపలికి రానివ్వరు. వాడు ఒకవేళ వచ్చినా ఎవరో ఏటి వివరాలు చెప్పుకుని లోపలికి వెళ్ళాలి అండి. అంతేనండి. సెక్యూరిటీ చాలా బాగుంటుంది. కానీ పక్కోడు తెలిసి మాట్లాడా? పక్క అపార్ట్మెంట్లో మాట్లాడుకుంటారా? కనీసం వాడు ఎలాగున్నాడో కూడా తెలియదు అండి.
తలుపులు కూడా తీసుకోలేని పరిస్థితి. పక్కోడు ఎలా కొన్నాడు కూడా వీళ్ళకి తెలీదు. వాడు చచ్చాడా బతికాడా తిన్నాడా లేడా అనవసరమే లేదు. కానీ ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఒకే అపార్ట్మెంట్లో ఒకే సెక్యూరిటీలో ఉంటారు. మరలా ఏమిస్తారు నెలకు వచ్చేటప్పటికి? మెయింటెనెన్స్ ఇస్తారు మరలా. అందరూ కూడా అదే అపార్ట్మెంట్కి మెయింటెనెన్స్ ఇస్తారు. ఒకే దానికే మెయింటెనెన్స్ ఇస్తారు. కానీ పక్కోడికి కూడా తెలియదు. నేటి క్రైస్తవ్యం ఇలాగే ఉంది. అవునే కదండి? ఒకే సంఘంలో ఉన్న, కానుకలు ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నా కానీ ఎలాగుందో తెలుసా పరిస్థితి? పక్కోడికి ఏమైనా కానీ మనకి సంబంధం లేనట్లుగా చేసేసారు. ఎవరితో మనకు కమ్యూనికేషన్ ఉంటుంది? ఒక సేవకుడితో తప్ప విశ్వాసతో కమ్యూనికేషన్ లేకుండా చేసి పాడేస్తున్నారండి చాలామంది. ఉన్నదండి. ఎవరికన్నా బాగోపోతే మాట్లాడుకునే స్థితి ఉందా? ఆదివారం నాడు మాత్రమే ఏదో అపార్ట్మెంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అలాగెళ్తూ చూస్తూ ఓహో ఎవరిదో ఫంక్షన్ అనుకున్నట్లుగా అయిపోయింది పరిస్థితి. దాని నుండి ఎప్పుడైతే మనం బయటకు వచ్చి వస్తామో అప్పుడు మన విశ్వాస జీవితం బాగుంటుంది. ఇలాగ అయిపోవడానికి మూల కారణం ఏంటి? నేటి క్రైస్తవ్యం ఇలాగ అయిపోతానికి మూల కారణం ఏంటి? దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు ఏదైతే మీలో ఉండకూడదన్నాడో అవన్నీ కూడా ఎక్కడికి వచ్చేసాయంటే క్రైస్తవ్యంలోకి వచ్చేసాయి. వచ్చేసి గూడు కట్టిపోయాయి. గూడు కట్టుకుపోయాయి. దేవుడికి బలిమ్మన్నాడండి. దేవుడు ఏమన్నాడు? నాకు మీరు బలిమ్మన్నాడు. బలిమ్మని ఎందుకన్నాడు? మీరు తప్పు చేస్తే గనక ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏమివ్వాలి మనం? బలర్పించాలి. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే గనక, ఒకవేళ పాపం అనుకోకుండా పాపం చేస్తే దేవుడి దగ్గరికి క్షమాపణ అడగాలంటే నా నిమిత్తం ఒక జంతువు బలి అవ్వాలి అక్కడ. అప్పుడు ఆ బలి అవ్వడానికి జంతువుని తీసుకెళ్ళాలి కదా. ఎలాంటి జంతువుని తీసుకెళ్ళాలి? ఏది పడుతుంది తీసుకెళ్తాక అవుతుందా? ఎలా తీసుకెళ్ళాలి? పరీక్ష జరగాలి దానికి. ఏమని? దాంట్లో మచ్చ ఉండకూడదు. ఇంకా మచ్చ కానీ, డాగు కానీ, కుంటిది కానీ, గుడ్డుది కానీ, శ్రేష్టమైనది మాత్రమే దేవునికి ఇవ్వాలి, బలివ్వాలి. అంటే దేవుడు శ్రేష్టమైనదని అంగీకరిస్తాడండి. అంటే దేవుడికి అవసరమా? దేని కొరకు? నీ కొరకు ఒక శ్రేష్టమైన జంతువు నువ్వు చేసిన తప్పుకి ఏమవుతుంది అక్కడ? బలవుతుంది అని తెలుసుకుని మనం ఏం చేయాలి? మరలా అటువంటి తప్పు చేయకుండా మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవడానికి అది ఇచ్చాడు దేవుడు. అది ఇచ్చాడు. బలి ఇచ్చేటప్పుడు ఏమవ్వకూడదు మనం? జంతువు ఏమవ్వకూడదు? ఏ విధమైన మచ్చ డాగు లేకుండా ఇవ్వాలి. ఇది దేవునికి అర్పించడం. ఇందా నేను చెప్పాను కదా, క్రైస్తవ్యం పాడైపోతా కారణం ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇలాగ దేవుడు ఒకప్పుడు బలిమ్మన్నాడు. ఇప్పుడు బలులు ఉన్నాయా? ఇప్పుడు బలులు లేవు. ఇప్పుడు ఎవరినెవరు సమర్పించుకోవాలి? మనమే సమర్పించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. ఉంది కదా వాక్యం, రోమపత్రిక 12:1 ఒకసారి చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఎలా ఉండాలంట? సమర్పించుకోవడంలో ఎలా ఉండాలంట? మరలా సజీవ యాగముగా మిమ్మల్ని మీరే. ఇప్పుడు మనము జంతువు కాకుండా మనమే సమర్పించుకోవాలి కదా. ఇప్పుడు మనలో కూడా ఏముండకూడదు? మచ్చ, డాగు, దేవుడికి విరుద్ధమైన ఏది ఉండకూడదు. గుడ్డిది ఉండకూడదు, చెవిటిది ఉండకూడదు, ఇంకా లక్ష అవయవ అంటే ఏంటి? అంగవైకల్యం ఉండకూడదు. ఇలాంటిది దేవుడికి సమర్పించాలి. జంతువుకే అంత పరీక్ష పెట్టిన దేవుడు ఈరోజు మనకి అలాగ చూడడా? చూస్తాడు. ఇంకొక మాట చదువుకొని కనెక్టింగ్ చేద్దామే. నిర్గమాకాండం ఒకటి ఏంటి? నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పారని కాను. నేను నోటి మంజము నాలుక మంజము గలవాడినని
యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానే గాని, చెవిటివానే గాని, దృష్టి గలవానే గాని, గుడ్డివానే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మరలా? దేవుడికి సమర్పించడం వాటిలో ఎలాంటి ఎంచుకోమంటున్నాడు? శ్రేష్టమైనది ఎంచుకోమన్నాడు దేవుడే. ఎలాంటి పుట్టిస్తున్నాడట మరలా? ఎలాంటి పుట్టిస్తున్నాడు? మోగవాటిని పుట్టిస్తున్న వాడెవరు? మోగవాణిని దేవుడు, చెవిటివాణ్ణి దేవుడు, గుడ్డివాణ్ణి దేవుడు, అంగవైకల్యం గాను ఎవరు పుట్టిస్తున్నారంట? దేవుడే పుట్టిస్తున్నాడు. మరి వీళ్ళు ఎలా సమర్పించుకుంటారు దేవుడికి? మీకు అర్థమైందా? గుడ్డివాడు పుట్టాడంటే కారణం ఎవరని చెప్తున్నాడు దేవుడు? నేనే అంటున్నాడు ఆయన. అయ్యా, వాడు అంగవైకల్యంతో పుట్టాడంటే కారణం ఎవరంట? ఆయనేనంట. మీకు అర్థమవుతుందా? అంటే మనిషికి ఏదైనా లోపంతో పుడితే దానికి కారణం ఎవరంట? నేనే పుట్టిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు అలాగ పుట్టినవాడు దేవుడికి సమర్పించుకుంటే మరలా దేవుడు ఏమంటున్నాడు? నాకు ఎలాంటి సమర్పణ అయితే వద్దు అంటున్నాడు దేవుడు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అర్థమైందని చెప్పింది మళ్ళా రిపీట్ చేయాలా? వద్దు. వెరీ గుడ్. మీకు అర్థమవుతుందా? అంటే ఇలాగా సమర్పించుకోవడం అంటే దేవుడికి ఎలాంటి సమర్పణ అంటే ఏ సమర్పణ కావాలనుకుంటున్నాడు? మీకు అర్థమైందండి? ఎలాంటి సమర్పణ కావాలనుకుంటున్నాడు? నిజమైన దేవునికి సమర్పణ చదువుకున్నాం కదా మనం. సజీవ యాగంగా మీ శరీరాలను నాకు సమర్పించమంటే బ్రతుకుంటుండగానే మన దేహాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దేహాన్ని దేవుడికి ఎలాగ అప్పచెప్పాలి? ఈ దేహంతో ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైన పనులు చేసుకుంటానికి మనం ఏం చేయాలి? అప్పచెప్పాలి. మరి అప్పచెప్పడంలో ఏముండకూడదంట? ముడత డాగు ఉండకూడదు. కానీ అలాగే ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడు. అంటే దేవుని దృష్టిలో ఏది గుడ్డితనము, ఏది చెవిటితనము, ఏది అంగవైకల్యము, ఇది మనకు తెలియాలి. అంతేనా? ఇది మనకు తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకొక చోట యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. 29వ వచనం. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడబయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము అని ఇంకా చాలా చెప్పారు కింద. అంటే పరలోకం వెళ్ళాలంటే శ్రేష్టమని ఏమన్నా దేవుడే నీ కన్నుని కానీ, నీ చెయ్యి కానీ, నీ కాలు కానీ ఏమంటున్నాడు? మరలా నరికేసుకో. అంటే దేవుని దృష్టిలో అవయవాలు ఎక్కడికి వెళ్ళవండి? పరలోకం వెళ్ళవు. మీకు అర్థమైందా? అంటే ఈ దేహానికి అంగవైకల్యం ఉన్నా పర్వాలేదంట. ఎందుకని ఇది ఎక్కడికి వెళ్దావు? రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోను. కాబట్టి దీనికి ఏమొచ్చినా పర్వాలేదు, ఏమొచ్చినా పర్లేదు, అంగవైకల్యం ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు అనుకుంటున్నారు? అంగవైకల్యాన్ని పుట్టించడానికి గల కారణం ఏంటంటే ఆ దేహం పరలోకం రాదు. కానీ అంగవైకల్యం దేని నిమిత్తం అంట? మహిమ నిమిత్తం. ఒకసారి అంటారు కదా, ఇతనుకి ఈ యొక్క కాళ్ళు గుడ్డితనం, చిన్నతనం గుడ్డితనం ఎందుకు వచ్చింది? ఇతను చేసిన పాపమా, ఇతని తల్లిదండ్రులు చేసిన పాపం? అంటే యేసుప్రభు ఏమంటారు? ఇతను చేసిన పాపం కాదు, ఇతని తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, దేవుని మహిమార్థమే. అంటే దేవుడు తన మహిమను పొందుకోవడానికి గుడ్డి వాళ్ళని కలగజేస్తాడా, కుంటి వాళ్ళని కలగజేస్తాడా? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నిజంగా కలగజేస్తాడండి దేవుడు, ఖచ్చితంగా కలగజేస్తాడు. ఎందుకు కలగజేస్తాడు అంటే దేవుడికి ఒక మంచి లక్షణం ఉంది. ఒక మనిషికి మహిమ రావాలంటే, ఒక మనిషిని అద్భుతంగా పైకి తీసుకురావాలంటే, ఒక మనిషికి తన మహిమను, ఈ దేవుని మహిమను ఇవ్వాలంటే 3 విధాల పరీక్ష పెడతాడు. 3 విధాలైన పరీక్ష పెడతాడు. ఒకటి మనకి సమృద్ధిగా ఇస్తాడండి. మీకు అర్థమవుతుందా? ఏమిస్తాడో? సమృద్ధిగా ఇస్తాడు. దాని ద్వారా ఏం చేస్తాడు దేవుడు?
మహింపరచబడతాడు. రెండోది, నీ దగ్గర ఉన్నది మొత్తం కూడా ఏం చేస్తాడు ఆయన? దేని కొరకు? ఆయన మహిమ కొరకే. మూడోది, ఇచ్చినట్టే ఇచ్చి మరలా ఏం చేస్తాడు? తీసేసుకుంటాడు. ఇది కూడా దేవుని మహిమార్థానికే. ఒక కుంటివాడు నీ ముందు దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుని మహిమార్థం ఏంటంటే ఆ కుంటివాడిని చూసి, లేకపోతే ఆ గుడ్డివాడిని చూసి, ఆ అంగవైకల్య వాడిని చూసి నువ్వు అబ్బా నేను ఎంత గొప్ప అనుకుంటావని కాదు. ఎవరు మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి, అతన్ని అసహించుకోవడానికి కాదు. ఎలాగా? ప్రభువా నన్ను అలాగ పుట్టించలేదు కాబట్టి నువ్వు ఎంతో గొప్పవాడివైనా. ఒకటి, ఆ విధంగా మహిమపరచాలి. రెండేటి, అతనికి మనం మన 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 ముందు ఎందుకు ఎట్టుకున్నా దేవుడు? అతనికి మనం ఏం చేయాలి? సహాయపడాలి. దేవుని ప్రేమ చూపించగలగాలి. దీని ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? మహిమపరచబడతాడు. మరి ఆ గుడ్డివాడికి పుట్టినోడికి ఏం చేస్తాడు దేవుడు? పరలోకం ఇవ్వబోతున్నాడు. కరెక్ట్గా ఉంటే మీకు అర్థమైందా? నిజమైన అంగవైకల్యం ఈ దేహంలో లేదండి ఎవరికైనా. ఉందండి? ఈ దేహంలో ఎక్కడా లేదు. ఎక్కడ అంగవైకల్యం ఉందంటే మత్తయి రాసిన సువార్త మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు రాయించాడు. 15వ వచనం, 5:15, 13 నుంచి చదవండి. మీరు లోకమున గుప్పై ఉన్నారు. 13 ఏనండి, 13 మత్తయి సువార్త 13 కాదు 13. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. చూడండి, ఈ ప్రజలు కనులారా చూసి ఏం చేస్తున్నారంట? కళ్ళారా చూస్తున్నారంట, చెవులారా వింటున్నారంట, హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరు. అంటే మనుషుల గురించి చెప్పి చూస్తున్నారట, ఏం చేయడం లేదు వీళ్ళు. అంటే వాళ్ళు ఎవరో? కళ్ళున్న గుడ్డివారు. ఈ దేహానికి కళ్ళున్నాయి, దేనికి కళ్ళు లేవు? మనోనేత్రాలకి కళ్ళు లేవు. దేహానికి చెవులు ఉన్నాయి, మనోనేత్రాలకి చెవులు లేవు. అంటే అవి ఎలాగున్నాయి? చెవిటివాడిగా, గుడ్డివాడిగా, మూగవాడిగా, అంగవైకల్యవాడిగా దేవుడు ఇచ్చిన ఆ లోపల ఇచ్చిన ఆత్మ ఎప్పుడో ఏమైపోయింది? అవిటిదైపోయింది. యేసుక్రీస్తు వారు దేన్ని స్వస్థ చేయడానికి వచ్చారనుకుంటున్నారు? చాలామంది దేహానికి కాదండి, అదే చెప్తున్నారైనా, మీ హృదయమును మీరు ఏం చేసుకుంటే స్వస్థత పొందకున్నట్లు మీ హృదయం అనగా మీ ఆత్మను దూరం చేసుకున్నా. దేవుని వాక్యం వచ్చి ముందుగా ఏం చేస్తుందండి? మన మనోనేత్రాలను వెలిగిస్తుంది. ఫస్ట్ దేహాన్ని కాదు, దేహంలో ఉన్న మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో మన మార్గం మనకు కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి నడవాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఆ మనోనేత్రాలు బడనంతసేపు కూడా ఏముంటుంది? గుడ్డితనము, గుడ్డి చీకట్లోనే నడుస్తాడు. వాడు ఏం చేసుకుంటాడు తెలుసా? ఎవడ భక్తి వాడికి కనపడదు. వాడు చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకుని ఎవరితో నాకు పని లేదు, నేను ఎవరితో పని లేదు, నేను లేరండి. ఇప్పుడు అలా క్రైస్తవ్యం అలాగైపోయిందండి. క్రైస్తవ్యానికి ఏం పట్టేసింది? గుడ్డితనం ఒకటే కదా, గుడ్డితనం, అవిటితనం. ఈరోజు కొవ్వు పట్టేసి అవిటితనంగా ఉన్నారు. ఈరోజు ప్రతి సంఘంలో ఇలాగే ఉన్నారు. ఏం చెప్తారు తెలుసు సేవకులు? అందరూ ఎక్కడికి రావాలి? మా చర్చికి రావాలి. బట్ మా చర్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరు నేర్పారండి నీకు ఇది? ఎవరు చెప్పారు నీకు ఈ మాట? ఎవరు నేర్పించారు ఈ మాట నీకు? తప్పు కదా మాట. అందరూ నా దగ్గర రావాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనే మాట ఎవరు నేర్పించారు? నీ పక్క సంఘం దగ్గర ప్రార్థన పెడితే వీళ్ళని వెళ్ళొద్దు, లేకపోతే నువ్వు ప్రార్థన ఏర్పాటు చేసేసుకుని మనం పెట్టేసుకుందాం. నలుగురు దగ్గరికి వెళ్తే 4 మాటలు చెప్తే ఒక మంచి మాట నేను తాకదా? నేటి సమాజం ఎలా ఉంది తెలుసా? స్వార్థపూరితమైన పరిచర్యలోకి వెళ్ళిపోయిందండి. యేసుక్రీస్తు వారి యొక్క అనుసంధానంలో వెళ్ళవలసిన ఈ సంఘం
యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో ఉండవలసిన ఈ సంఘం నాయకుల మార్గాల్లోకి వెళ్ళిపోయింది ఈరోజు. వెళ్ళిపోలేదండి? నాయకులకి ఏది తోస్తే అదే మార్గం అని చెప్తున్నారు. అదే దేవుని గొప్పతనం అని చెప్తున్నారు తప్ప దేవుని యొక్క మంచితనం ఆయనకున్న అందరికి కలుపుకునే తనం వీళ్ళు ఎప్పుడు గ్రహిస్తారండి? వీళ్ళు ఎప్పుడు గ్రహిస్తారు? వాక్యం నాకు తప్ప ఎవరికి తెలియదు అన్న వాళ్ళు ఒకడు. నేను అంతేనా? నాకు తప్ప ఎవరికి తెలియదు. ఎవరు చెప్పారు నీదే కరెక్ట్ అని? నువ్వు ఎలాగనుకుంటావు? క్రైస్తవ్యంలో నేర్చుకోవాల్సిన ముందేంటి తెలుసా? క్రీస్తులాగా బ్రతకాలి ఫస్ట్. క్రీస్తులాగా చూడగలగాలి. తారతమ్యం ఉందండి క్రీస్తుకి ఎప్పుడైనా? లేదు. మనకైతే తారతమ్యాలు పెట్టేసుకుని ఇదే క్రీస్తు మార్గం అని చెప్తున్నావు, కానీ అది కాదు. అది కాదు. ఒకరినొకరు ఏ సంఘానికన్నా వెళ్ళు, ఇంకో సంఘస్థుని ఏం చేయి నువ్వు? పురుగొలుపు. అయ్యో కుటుంబం వెళ్ళిపోయిందా? ఏమి వెళ్దావు అమ్మా. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలి మనం? చర్చి మాత్రం, దేవుని సన్నిధి మాత్రం నువ్వు మానొద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎల్లు వాళ్ళు కూడా ఎలాగున్నారు తెలుసా అండి? ఒక మాట అంటే పారిపోతున్నారు అది అక్కడికి ఎక్కడికి. అది కరెక్ట్ కాదు. ఇక్కడ బాగుపడలేనాడు ఇంకో చోట బాగుపడతాడా? ఎక్కడా బాగుపడ్డావు. అందుకే వాళ్ళ జీవితాలు అలాగే తిరుగుతూనే ఉంటాయి. యాత్రికుల్లాగా తిరుగుతూ ఉంటాయి, కానీ ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఎందుకు వెళ్ళారో వాళ్ళకే తెలీదు. ఏదో సాధిద్దామని వెళ్తారు, అక్కడికి వెళ్ళిన గొడవలు, అక్కడికి వెళ్ళిన ప్రాబ్లమ్సే. నువ్వు ఉన్న కాడ నువ్వు నిలదొక్కకపోతే ఎలా? ఎందుకు? ఏది సరి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. నీ కళ్ళు సరిగా లేవేమో మార్చుకో. నీ చేతులు సరిగా పనిచేస్తారు, గుడ్డితనంగా ఉన్నాయేమో మార్చుకో. దేవునికి సమర్పించుకోవడంలో దేవుడు ఏమిమ్మన్నాడు తెలుసా? నీ దేహాన్ని కాదు, నీ దేహాన్నే కాదు, అందులో ఉన్న ఆత్మను కూడా సజీవ ముడతైన మచ్చైన అది చాలా స్పష్టంగా ఉండగలగా. నీ పక్కోడు మంచి వాక్యం చెప్తే ఓర్సలేని తనం ఎంతో మందిదండి. నేనే నేనే వెళ్ళాలి ప్రతి మీటింగ్కి. ఎంతమంది అండి ఇలాగ చెప్పుకుంటూ క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ఎవరండి ఎక్కడికి వెళ్తుందండి? ఈరోజు క్రైస్తవ్యం భయపడిపోతున్నారు. ఏదో ఏదో వచ్చేద్దేమో, అయ్యో రేపు పొద్దున ఇలాంటి పరిస్థితి, వాక్యం ప్రకటించుకునే పరిస్థితులు ఉంటాయా ఉండవా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయండి? సంఘాల మధ్య గోడ కట్టేసుకుని ప్రార్థన ఏమంటే ఎలా కుదురుతుంది? ఎక్కడి నుంచి రావాలి తెలుసా మనం? ఆ అపార్ట్మెంట్ నుంచి బయటకు రావాలమ్మా. ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక్కొక్క బ్లాకు, ఆ బ్లాక్లో ఒక్కొక్క ఏమంటుంది, ఒక బ్లాక్లో ఎన్ని ఉంటాయండి ఇల్లు? మరి 5వ బ్లాక్ అంటే ఒక 5, 6 ఉంటాయి. వాటిలోంచి బయట రావాలి. అవి సంఘాల్లాగా. ఒక వీధిలో 4 బ్లాక్లు ఉన్నట్టు, 4 సంఘాలు ఉన్నట్లుగా వాటిలోంచి బయటకు వచ్చి ఏ సంఘానికైనా వెళ్ళినా కానీ, ఎవరు వెళ్ళినా కానీ, ఆడ లోదరని చర్చ, పెందుకోస్తా, సిఎస్ఐ, చర్చ్ ఆఫ్ క్రైస్తా, ఇవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ ఎవరు? మనందరం క్రీస్తుని నమ్మని క్రైస్తవులు గుర్తించగలగాలి. వాక్యం వచ్చాలే తర్వాత విషయమయ్యా. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. నీ కోసం ఆయన ఏం చేశాడు? ఆయన రక్తానికి కార్చాడు. అమూల్యమైన రక్తం ఇచ్చాడు ఆయన. అమూల్యమైన రక్తం. ఎందుకు ఎంత బాగుంటుంది? అమూల్యమైనది, విలువైనది. మర్చిపోతూ ఉన్నారండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మగవారు నేను పుట్టించాను. కరెక్టే, నేనే పుట్టించాను వాళ్ళని, కానీ నేను పుట్టించలేని మగవాళ్ళు తయారవుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? అవయవానికైతే, శరీరానికైతే మగవాళ్ళు రావచ్చేమో కానీ దేవుడి ద్వారా, కానీ సరిగ్గా పుట్టినోడు ఎలా తయారవుతున్నాడు? ఆడి చేతులతోనే వాడు కళ్ళును పొడుచుకుంటున్నాడు. వాడి చేతులతో ఏం చేస్తున్నాడు? వాడి చేతులు పాడు చేసుకుని కాళ్ళను పోగొట్టుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నాడండి. నడవలేకుండా చాలామంది అలాగే తయారయ్యారండి. చాలామంది ఎక్కువ సంఘాలను పెంచుకొని ఎక్కువ డబ్బు రావాలి. సత్తే నీ డబ్బు, నీ ధనం ఎక్కడికి రాదు. ప్రసంగాలు బాగుంటాయి ఇలాంటివి, కానీ పాటింపుకి వచ్చేటప్పటికండి అందరూ ఒకటే బాని. ఎందుకు తెలుసండి అలాగే జరగడానికి కారణం? సేవని ఎలా చూస్తున్నారు తెలుసా? వ్యాపారంగా, జాబులాగా చూస్తున్నారు, ఆస్తిలాగా చూస్తున్నారు, పరిచర్యను బ్రతుకుదేరు చూస్తున్నారండి. ఈరోజు చాలామంది యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఏది పరిస్థితి తెలుసా? ఒక ఆయన ఒక ప్రసంగం చెప్పాడు అనుకో, ఇంకొక ఆయన ఏమంటున్నా వచ్చేసి ఆయన చెప్పిన ప్రసంగంలో తప్పులు గెలుక్కుంటా ఉంటాడు. అలాగా విన్నవాడికి ఏమైపోతుంది? అదా నీ పరిచర్య? చెప్పారు ఎవరన్నా నీకు అలాగా? కరెక్ట్. వేరెళ్ళరో నవ్వుల్ని వెళ్దాం. అదే అతని పరిచర్య. ఇతను ఏదో గొప్ప చెప్తున్నాడు, ఇతని ప్రసంగాలు ఇంకొకటి ఏం చేస్తాడు? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. సిగ్గుండాలి కదండి ఇలాంటి నిజంగా ఆ సహోదరుడు కరెక్ట్ తప్పు చెప్పాడు, ఆ సహోదరుడితో మాట్లాడు.
అది నీకున్న ధైర్యం, అది నీకున్న దేవుళ్ళు ఉంటున్న మంచితనం అది. పలానోళ్ళండి ఇలా చెప్పారంటే అది కరెక్ట్ కాదని చెప్పేయడం భలే ఉంటుంది అనుకోండి. ఎవరయ్యా నువ్వు? నువ్వు అలాంటి పరిచయం చేసిన ఒకటే, మానేసిన ఒకటే. ఈరోజు ఇలాగ అయిపోయి క్రైస్తవ్యాన్ని కుక్కల చింపిన విస్తరి కింద చేసి పడేస్తున్నారండి. చేసి పడేస్తున్నారు. మనమైతే అలాగ ఉండకూడదండి. క్రీస్తు రక్తములో కడగబడిన మనము క్రై క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటే క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఒకే మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. ఒకే విధానమైన నాకు వస్తున్న ఆలోచన అన్ని సంఘం మీద రుద్దేయడం కాదు. సంఘములో ఉన్న వాళ్ళ పరిస్థితులు చూసి దానికి తగ్గట్టుగా మనం ఒక నిర్ణయాలు తీసుకుని దానికి తగ్గట్టుగా మనం ముందు కొనసాగాలి. ఈయన అందరూ ఒకలా ఉంటారండి. అందరూ ఉంటారు. యాకోబు గారు చూసారా, ప్రయాణమై వెళ్తాడు మామగారి ఇంటి నుంచి తన ఇంటికి వెళ్తున్నప్పుడు తొందరగా నడిపించొద్దు అంటాడు మందల్ని. ఎందుకని? అందులో గర్భవతి ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, హాయిగా నడిపించండి. ఇది ఒక సేవకుడికి సంఘాన్ని నడిపించే పద్ధతి. ఒక్కొక్కడేమో పరిగెట్టించేస్తాడు, ఒక్కొక్కడేమో అక్కడే కూర్చోబెట్టేస్తాడు, ఒక్కొక్కడేమో అర్థం లేని వారానికి ఒక రూల్స్ పెట్టేస్తుంటారు. ఏంటండి ఇది? ఎవరు చెప్తున్నారు ఇది? అలాగా దేవునికి సమర్పించుకోవడంలో మనం ఏం చేయాలి తెలుసా? కరెక్ట్గా నీ దేహంలో ఉంటున్న దేవుడు అప్పచెప్పిన ఆత్మ పర్ఫెక్ట్గా తయారవ్వాలి ముందు. ఒకవేళ అది గుడ్డితనంగా ఉందేమో, యేసుక్రీస్తు వారు స్వస్థత చేయడానికి వచ్చారు. ఆయన యేసుక్రీస్తు వారు ఎక్కువ స్వస్థత ఎవరు చేశారో తెలుసండి? చాలామంది అనుకుంటారు అయ్యో దేహాన్ని చేశారండి అని. ఈ రోజు కూడా అదే పరిగెడుతున్నారు. యేసు ప్రభు చేసిన స్వస్థత అద్భుతం కదా. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆయన స్వస్థత ఎంత అద్భుతమైందో చూడండి. 15వ వచనం. మార్కు సువార్త 5, మత్తయి కదా, మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మరియు మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు ఏమొచ్చింది? జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చునిండుట చూచి భయపడిరి. యేసు ప్రభు ఒక రాత్రంతా ప్రయాణం చేశారండి. ఒక రాత్రంతా ప్రయాణం చేశారు ఆయన. రాత్రంతా ఇది ఎక్కడ? బస్సులో కాదు, ఓడ మీద, అంటే పడవ మీద. పడవని రాత్రంతా ప్రయాణం చేసుకుంటా అవతలకి వెళ్ళిన తర్వాత దయ్యం పట్టుడు వచ్చాడు. వాడి పరిస్థితి అసలు బాగోలేదు. కానీ యేసు మాట వినగానే వాడు ఒకప్పుడు బట్టలు లేనివాడు, ఒకప్పుడు పరిస్థితి బాగోలేనివాడు, కేకలు వేసుకునేవాడు, తిరిగేవాడు. యేసుప్రభు మాట వినగానే, యేసుప్రభు యొక్కతో మాట్లాడగానే వాడు ఎలా తయారయ్యాడంటే, ఇప్పుడు ఎలా తయారాడు చదవండి. జనులు జరిగి చూసి వెళ్ళగా ఆ దయ్యం పట్టిన వాడు ఏం చేశాడంట? బట్టలు ధరించుకున్నాడు. ఫస్ట్ ఏం చేశాడంట? బట్టలు ధరించుకుని ఏం చేశాడంట? స్వస్థ చిత్తుడై. ఎలా ఉన్నాడు? స్వస్థ చిత్తుడై. ఇంగ్లీష్లో ద రైట్ మైండ్ అని ఉంటుంది. రైట్ మైండ్ అంటే ఏంటి? వాడు మనసు ఎలా ఉందంట? కరెక్ట్ అయ్యిందంట. అప్పుడు దాకా ఏం లేదు, కరెక్ట్ లేదు. కాబట్టి వాడు తిరుగుడు, ఒక చోట లేడు, ఎవరి మాట వినలేదు. బంధించినా వాడు ఎంత బంధించినా కానీ వాడికి చేతికి కట్టిన సంఖ్యలు ఏం చేసేవాడంట? తుత్తునీరుగా చేసేసుకునేవాడు. తుత్తునీరు అంటే తెంపేసుకునేవాడు, రాళ్ళతో వాడు కాడు కొట్టేసుకునేవాడు. అలా తిరిగినోడు దేవుని మాట వినగానే రైట్ మైండ్, వాడు మనసు ఏమైందంట? కరెక్ట్ అయ్యిందంట. ఈరోజు మన మనసు కూడా కరెక్ట్ అయితే చక్కగా బట్టలు ధరించుకొని చక్కని ప్రత్యుత్తర్యం ఇస్తూ మాటకు మాట సమాధానం చెబుతూ చక్కని జీవితాన్ని జీవిస్తాం మనం. ఒకప్పుడు అంత దుర్మార్గుడు చివరికి ఎలా తయారయ్యాడు తెలుసా? 20వ వచనం చదవండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన ఒకసారి 18 చదవండి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్దకు తనుండనిమ్మని ఆయన బతిమాలుకొనిన గాని ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజేయమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా
అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని ప్రకటిస్తున్నాడు, దేవుని సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. నాకు కలిగిన ఈ గొప్ప స్వస్థత, ఏ స్వస్థత ఆడికి? మనస్సు, హృదయములో కలిగిన స్వస్థత. ఇది మీరు పొందుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. ఈరోజు ఇంత ఇలాగ గొడవల కారణం, ఇన్ని సంఘాలు ఇడిపోత కారణం ఆ నడిపిస్తున్న వాడికి ఏమి లేదు తెలుసా? సరైన స్వస్థత లేక మైండ్ చెదిరిపోయి చెప్తున్నాడు ఇలాంటి ప్రసంగాలు. చాలామంది మైండ్ చెదిరిపోయి చెబుతున్నారు, సంఘాలను విడదీస్తూ. ఆ సంఘానికి మనం వెళ్ళకూడదు, ఈ సంఘానికి వాళ్ళు రాకూడదు. సరైన ఆలోచన కాదు నీదది. సరైన ఆలోచన నిజంగా కలుగుంటే స్వచ్ఛమైన వాక్యం చెప్పుకుంటూ వెళ్ళు, విన్నవాడు వస్తాడు, లేకపోతే లేదంతే. దేవుని వాక్యము మన విత్తడమే మన పని. స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. ఇలాంటి స్వస్థత యేసుక్రీస్తు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంతేనండి. ఒకవేళ ఈ దేహం గనక నిన్ను అభ్యంతరపడితే ఆయన ఏమన్నాడు? నరికేసుకోమన్నాడు. చెయ్యి లేకపోతే వెళ్ళి ప్రభా నాకు చెయ్యి అని ప్రార్థన చేస్తున్నావు. ఆయన ఏమన్నాడు? మొత్తానికి ఉన్నదానే తీసుకురా అన్నాడు. ఎందుకంటే ఇది కాదు నేను పరలోకం తీసుకెళ్ళేది, లోపల ఉంటుందో ఆత్మ, అది వెళ్తుంది పరలోకం. ముందు దాన్ని సరిగ్గా నువ్వు చూసుకో. అందుకే దేవుడికి ఇచ్చేటప్పుడు మనం ఎలాగవ్వాలి తెలుసా? మన దేహం ఇవ్వాలి, మన మనసు కూడా పూర్తిగా. దేహాన్ని ఇచ్చి మనసు ఇవ్వడం కాదు, అర్థమైందా? రెండు స్వస్థతగా ఉండి దేవునికి సమర్పించాలి. రెండు ఏకమవ్వాలి. రెండు ఇచ్చుకుంటేనే అది సంపూర్ణమైన సమర్పణ, అది సంపూర్ణమైన విధేయత. కాబట్టి హృదయం ఒక చోట, దేహం ఒక చోట కాదు. దేహము హృదయం కలిగే మన దేవుడికి ఏం చేసుకోవాలి? మనం సమర్పించుకోవాలి. అలాగ సమర్పించుకున్న రోజే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. దేహాలు వస్తాయండి ఆలయానికి, మనసులు రావు. అంతేనండి. దేహాలు అయితే వస్తాయి కానీ ఏమి రావు? మనసులు రావు. దేహాల మనసులు వచ్చి రావాలి సంఘానికి. అది నిజమైన సమర్పణ. అది మచ్చ డాగు ఏమి లేని దేవునికి సమర్పించుకోవడం. అలాగే ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా బాగుంటాయి. హృదయములో ఒకటి, బయట ఒకటి అనేది దేవునికి ఇష్టమైంది కాదు. ఏదైతే రెండు కలుగుంటామో, లోపల ఏదో అదైతే బయటికి చెప్తామో అదే దేవునికి నిజమైన సమర్పణ. కాబట్టి ఎక్కడ స్వస్థత జరగాలి? స్వస్థత ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి. హృదయం మొత్తం, అంటే హృదయం అంటే లోపల ఉన్న ఆత్మ ఎలాగైపోయింది తెలుసా? అది చాలా కుంటుపడిపోయింది అందరికి. దాన్ని మనం బాగు చేసుకోవాలి దేవుని వాక్యంతో. అందుకే వాక్యము హృదయంలోకి వెళ్ళి బాగు చేస్తుంది అంతే. అలాంటి వాక్యానికి విధేయులైతే కనుక మనం తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఏకోభవించిన ప్రార్థనలు. మహాగుణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని నడిపించారు, నీ కొందనాలు నాయన. అవును ప్రభువా, మా దేహమే కాదు ప్రభా, ఆత్మ కూడా స్వస్థత కలగాలి. హృదయము ఒక చోట, హృదయము వేరే చోట, దేహము వేరే చోట, అది ఎంత ప్రమాదకరమైందో, అది ఎంత మమ్మల్ని కలివిలి చేస్తుందో